ఎపిసోడ్ 74 గురించి మాట్లాడదాం. ఈ రోజు డిమాండ్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ డిమాండ్ కోసం ఒక లడ్డు తెచ్చింది కదా. ఆ లడ్డు చూసిన వెంటనే ఎవరో ఇంట్లో నుంచి ఏంటి ఆంటీ అది అన్నప్పుడు ఇమాన్యుయల్ వెంటనే ప్రోటీన్ పౌడర్ అనుకుంటా అంట. నాకైతే మోసం అనిపించింది ఆ పంచ్. ఇమాన్యుయల్ అంత స్పాంటేనియస్ గా ఎట్లేస్తావు పంచ్ నాకు అర్థం కాదు. క్రేజీ అసలు. ఇమాన్యుయల్ డిమాండ్ వాళ్ళ మమ్మీతోని ఏమంటాడంటే, ఆంటీ డిమాండ్ వల్లే మేము ఈ 70 రోజులు ఫుడ్ మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా తింటున్నాం ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఇలాంటి కొడుకుని కన్నందుకు అనేసి అన్నాడు కదా. అంటున్నప్పుడు వెంటనే మన పక్క నుంచి మన తనుజ అక్క అంటే ఏంట్రా అంటే నేను చేయట్లేనా కర్రీ మంచిగా అంట. ఏంటక్క ఇక్కడ కూడా కాంపిటీషనా? ఇమాన్యుయల్ ఏదో వాళ్ళ అమ్మ సంతోషం ఉండాలని చెప్తుండు. ఈడ కూడా ఏంటక్క ఇట్లయితే ఎట్లా ఎప్పుడు నాకు అర్థం కాదు. అన్నిట్లో నువ్వే ఉండాలి, అన్నిట్లో నువ్వే దూరం అనుకుంటే ఎట్లా అక్క అంటే ఇక్కడ డిమాండ్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నాకైతే అసలు ఫేక్ అనేది అనిపించలేదు. ట్రూ ఎమోషన్స్ ని ట్రూ బాండ్ ని పెట్టాడు బయట. నాకైతే చాలా సింపుల్ గా నీట్ గా అనిపించిండు డిమాండ్. చాలా మంచోడబ్బా అంతే. మీకోసం ఒక సాంగ్ ప్లే చేసినప్పుడు ఇంట్లో అందరు ఏడుస్తున్నారు. కాకపోతే నాకు కళ్యాణ్ ఏడుపు చూసినప్పుడు అయితే నాకు నిజంగా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ నాకంటూ కూడా వాటర్ వచ్చింది. ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఫేక్ చేయడబ్బా. అతని ఎమోషన్స్ ని, అతని ఏడుపుని, అతని లవ్ ని అవన్నీ ప్యూర్ గా చూపిస్తుండు. నాకైతే మస్తు నచ్చుతుంది అబ్బాయి కళ్యాణ్ రోజుకి. అండ్ ఈ అబ్బాయి గ్రాఫ్ అనేది రోజుకి మస్తు అంటే మస్తు పెరుగుతుంది. కళ్యాణ్ నిజంగా చెప్తున్నా, నువ్వు విన్నర్ మెటీరియల్. ఇట్లనే ఆడు. బిగ్ బాస్ సంజనాకి ఒక కండిషన్ పెడతాడు. ఇంట్లో ఎవరైనా నీకు కొంచెం టైం ఇస్తే నువ్వు మీ ఫ్యామిలీని కలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పినప్పుడు ఆ సంజన బయటకు వచ్చి ఇమాన్యుయల్ తో చెప్తుంటే, ఇమాన్యుయల్ కళ్యాణ్ వీళ్ళతో చెప్తుంటే విత్ ఇన్ సెకండ్ లో ఇమాన్యుయల్ ఏం ఆలోచించకుండా అమ్మ నాకు 30 నిమిషాలు చాలు, నువ్వు 10 నిమిషాలు తీసుకో అన్నాడు చూడు. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. అండ్ వెంటనే కళ్యాణ్ కూడా అతను కొన్నదే పాపం 15 నిమిషాలు, దాంట్లో 5 నిమిషాలు ఇచ్చేస్తా అంటున్నాడు చూడు. అరే కళ్యాణ్ ఎన్నిసార్లు నచ్చేస్తావు అబ్బా. వీళ్ళిద్దరు నాకైతే ఈ రోజు మస్తు నచ్చిర్రు. ఫ్యామిలీ వీక్ లో ఏంటంటే రియల్ బాండ్స్ అనేవి మొత్తం బయటపడుతూ ఉంటది. బిగ్ బాస్ కూడా అది ఎందుకు పెట్టినంటే బిగ్ బాస్ కి కూడా చూడాలనుంది సంజన కోసం ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు ట్రూగా ఉన్నారు, ఎవరు ట్రూగా లేరు, బిగ్ బాస్ కూడా చూద్దాం అనుకున్నాడు కాబట్టి ఆ టాస్క్ ఇచ్చిండు అనేసి నాకు అనిపించింది. అసలు ఈ సంజన వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోకి ఎందుకు వచ్చిర్రో ఏమో నాకైతే అసలు అర్థమే కాలేదు. కాకపోతే ఏంటంటే సంజనకి అదొక ఎమోషన్, అదొక స్ట్రెంత్ రావచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ చూసిన తర్వాత. నాకేమనిపించింది అంటే యాజ్ ఏ ఆడియన్ అనవసరంగా వచ్చిర్రు. అక్కడ ఏం లేదు, లైక్ ఎమోషన్ లేదు, ఏం లేదు, నాకైతే ఏం అనిపించలేదు. అండ్ దివ్య వాళ్ళ అమ్మ వాయిస్ ఏంటండి బాబు అంతా సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈస్. నేనైతే ఒక సెకండ్ దివ్య మాట్లాడుతుందా వాళ్ళ అమ్మ మాట్లాడుతుందా నాకైతే అర్థం కాలేదు. దివ్య వాళ్ళ అమ్మ ఇంట్లో అందరి గురించి చెప్తుంది కదా, చెప్పింది దాంట్లో నాకైతే ఇద్దరు గురించి పర్ఫెక్ట్ అనిపించింది. అది ఒకటి కళ్యాణ్ గురించి అండ్ 2 డిమాండ్ అండ్ రీతు గురించి. కళ్యాణ్ గురించి ఏంటంటే మన ఇంటి పక్కన పిల్లోడు ఉంటారు చూసినా, ఏం అబ్బాయి ఎట్లుంటారో అట్లనే ఉంటాడు యాజ్ ఇట్ ఈస్. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే సిలిండర్ ఇంట్లో పెట్టావా అంటే పెడతారు చూసినావా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే అనిపించింది. కళ్యాణ్ మస్తు మంచోడు అబ్బా, నాకు ఎందుకో నచ్చుతుంది రోజుకి. నిజంగా చెప్తున్నా కళ్యాణ్ సూపర్ అంతే. అంటే డిమాండ్ రీతు మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నంత వరకే నటిస్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత రామ్ రామ్ నీ దారి నీది, నా దారి నాది అనుకుంటా ఉంటారేమో అనేసి అయితే నాకు అనిపిస్తుంది.